రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాల, ఈ పార్టీల పరిస్థితి ఎలా ఉంది, 2029లో ఎలా ఉండబోతుంది? ఈ అంశాలపై మనతో చర్చించేందుకు ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్. మూడిట్లో తనకంటూ ఒక ప్రత్యేక పరిచయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దావుద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్గా ఉన్నాను సార్. ఏంటి సార్ పరిస్థితి? ఈ న్యూమరాలజీ కమ్ ఆస్ట్రాలజీ కమ్ గ్రాఫాలజీ, ఈ మూడింటికి ఉన్న సంబంధం ఏంటి అసలు? మూడిటికి చాలా దగ్గర సంబంధం ఉంది సార్. మూడు సబ్జెక్టులు ఇండివిజువల్గా గొప్ప సబ్జెక్టులు, అన్నీ కామన్గా ఉంటుంది. జ్యోతిష్యం ముఖ్యం అండి. జ్యోతిష్యం తల్లి లాంటిది. జ్యోతిష్య ప్రకారంగానే మనకి పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి జ్యోతిష్యం ప్రకారంగా పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో జ్యోతిష్యానికి లింక్ చేస్తూ పుట్టిన బిడ్డలకి పేరు పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జ్యోతిష్యంతో లింక్ చేస్తూ బిడ్డ పుట్టిన డేటు, డెస్టినీ నెంబర్తో కనెక్ట్ చేసి పేరు పెట్టుకుంటే చాలా చాలా బాగా పైకి వస్తున్నారండి. నేను చాలామందికి పెట్టాను ఇప్పుడు 30 ఏళ్ల క్రితం, 25. వాళ్ళందరికీ నేను ఏమవుతాడో అని చెప్పాను. డాక్టర్లు అయ్యారు, సివిల్ సర్వెంట్స్ అయ్యారు, మంచి పొలిటీషియన్స్ అయ్యారు. లైక్ దట్ చాలామంది చాలా బాగా వస్తున్నారు. చాలామందికి ఏంటంటే ఇదివరకు రామాయణ కాలంలో చూసినా కూడా రాముడికి వశిష్ఠుల వారి పేరు పెట్టారు, అందువల్లే వాళ్ళు చాలా గొప్పగా వచ్చారు. కృష్ణుడికి గార్గ మహర్షి పెట్టాడు. రాజులకి రాజగురువు అని ఉండేవాడు. రాజగురువు అంటే హైలీ క్వాలిఫైడ్. మాలాగా నేను 3 పీజీలు చేశాను, 2 పీజీలు ఆన్లో ఉన్నాయి. అలా బాగా చదువుకున్నవాడు రాజగురువులు వాళ్ళకి పేర్లు పెట్టేవాళ్ళు. అందువల్లే వాళ్ళు రాజు అయ్యేవాళ్ళు, చాలా కీర్తి ప్రతిష్టలు ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది ఇప్పుడు మారిందండి. ఒక 2020 నేను వచ్చిన కాడి నుంచి 2010 ఆ ప్రాంతాల నుంచి చాలామంది బిడ్డలకి వాళ్ళ జ్యోతిష పరంగా న్యూమరాలజీ ప్రకారంగా పేరు పెట్టించుకుంటున్నారు. ఏది అదృష్టం ఉన్న బిడ్డలు. చాలామంది అనుకుంటారంటే బిడ్డకి పేరు పెడితే బిడ్డ పైకి వస్తాడు అనుకుంటారు. కానీ బిడ్డ పైకి రావటమే కాదండి, తల్లిదండ్రులకు కూడా చాలా బాగా ఉంటుంది. ఆ బిడ్డకి మంచి అర్థవంతమైన పేరు పెట్టి ఆ బిడ్డని అర్థవంతంగా పేరుని పిలుస్తూ ఉంటే తల్లిదండ్రులకి బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి, ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది, ఇల్లు కట్టుకుంటారు, అన్నీ చాలా బాగుంటాయి. ఆ బిడ్డకి ఏ పేరైతే పెట్టామో ఆ పేరుతోనే సిగ్నేచర్ చేపిస్తే చాలా ముఖ్యమండి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో సిగ్నేచర్ గురించి చాలామందికి ఇంకా అవగాహన లేదు. నేను 1995 నుంచి రకరకాల టీవీల్లో, నేషనల్ టీవీలో, ఈటీల్లో కూడా, ఈటీవీ అలాంటి వాటిల్లో 5 years నేను చేశాను. అలా సిగ్నేచర్ అనేది చాలా 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 ముఖ్యమండి. మీకు జాతకం ఎంత బాగున్నా, పేరు ఎంత బాగున్నా, సిగ్నేచర్ బాగా లేకపోతే, సిగ్నేచర్ అనేది మీ మైండ్ని, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, మీ మీరు బ్రెయిన్ని సూచిస్తుందండి. ఎప్పుడైతే అన్నీ బాగున్నా, పేరు బాగుంది, జాతకం బాగుంది, సిగ్నేచర్ బాగా లేకపోతే వాళ్ళకి రావాల్సినంత ఫలితాలు రావాలి. అందువల్ల సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది నా దగ్గరికి వచ్చిన తర్వాత సిగ్నేచర్ మార్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో చాలా ట్రెమెండస్ చేంజెస్ వచ్చినాయి. అలా మార్చిన పేర్లు చెప్పడం అంత బాగుండదండి. ఓపెన్గా నేను చెప్పను. ఏదో కొంతమంది న్యూమరాలజిస్ట్ వాళ్ళు చెప్తారు, కానీ అలా చెప్పకూడదండి. మన దగ్గరికి వచ్చిన నా బుక్లో కూడా నేను రాశాను, మీరే న్యూమరాలజిస్ట్, లాస్ట్ పేజీలో మన దగ్గర వచ్చిన క్లయింట్ని వాళ్ళ రహస్యాలన్నీ కూడా జాగ్రత్తగా మనం అట్టిపెట్టాలండి. చాలామంది వచ్చారండి. రీసెంట్గా ఒక సైంటిస్ట్ కూడా వచ్చారు. సైంటిస్ట్ ఆయనకి డి నుంచి ఈకి అది చాలా కష్టం అండి అని వచ్చాడు. భర్త భార్య ఒక నైట్ 8 o'clock జాతకం చూపి సిగ్నేచర్లో కొంచెం చిన్న మార్పులు చేశారు. మీకు తప్పకుండా వస్తుందండి అని చెప్పాను. చెప్తే, సార్ ఇది చాలా కష్టం అండి, ఈ డి నుంచి ఈకి రావటం అనేది చాలా కష్టం, చాలా చాలా కష్టం అనేది, మీరు సహీ బోలో నార్త్ ఇండియన్ అంటే నేను నిజంగా మీకు వస్తుందని నేను చెప్పాను. ఒక 2 రోజుల క్రితం స్పీడ్ తీసుకొచ్చి ఎంతో ఆనందంగా, సార్ మీ సిగ్నేచర్ మార్చి నాకు చాలా బాగా ఉందండి, నాకు ప్రమోషన్ వచ్చేసింది, నేను అసలు వస్తుంది అని అనుకోలేదండి, మా భార్యకి కూడా నమ్మకం లేదు, మీరు చెప్పారని ఆ కాన్ఫిడెన్స్తో నేను ఇంటర్వ్యూని ఫేస్ చేశాను,
ఐ గాట్ D to E ప్రమోషన్ వచ్చిందని చెప్పారు. ఇలా ఫైనాన్షియల్గా చాలామంది ఉన్న వాళ్ళకి, పిల్లలు చదువుకోని వాళ్ళకి, ఇంట్రావర్ట్గా ఉంటారు, పిల్లలు బద్ధకంగా ఉంటారు, పోస్ట్ పోన్మెంట్ చేస్తారు, తర్వాత కొంచెం ఇంట్రావర్ట్గా ఉంటారు, ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని బయటికి రారు. ఇలాంటి అందరికీ కొంచెం సిగ్నేచరు రైటింగ్ గ్రాఫోథెరపీ అలా కొంచెం మార్పు చేయగలిగితే వాళ్ళలో చాలా చాలా మార్పు వస్తుందండి. ఒక అద్భుతమైన చేంజ్ ఉంటుందండి. జనరల్గా కొంతమంది మెంటలీ రిటార్డెడ్ పీపుల్ ఉంటారండి, వాళ్ళు పూర్తిగా అవుతారంటే అవరు, కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారండి. చాలామంది మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ స్కూల్కి వెళ్ళి కొంచెం చదువుకొని తెలివితేటలు కొంచెం చాలా ఒక 20-30% వాళ్ళలో చేంజెస్ నేను చాలా చూశాను. సిగ్నేచర్ అయితే కొన్ని వందల మందికి నేను సిగ్నేచర్ కరెక్ట్ చేసినాక. ఇది బ్లైండ్ బిలీఫ్ కాదంట, నో, ఇది సైన్స్. సైన్స్ ఎలా అవుతుంది? ఇది ఇది సైన్సేనండి. మన రైటింగ్ ఎలా రాస్తామండి, మన బ్రెయిన్తో రాస్తాం, చేతితో రాయమండి. మీ మూడు బాగా ఉన్నప్పుడు ఎలా రాస్తారు, చాలా అందంగా రాస్తారు. మూడు బాగా ఉన్నప్పుడు ఎలా రాస్తారు, అలా రాస్తారు. మీ రైటింగ్ని బట్టి మీ మూడు ఎలా ఉంది, మీ పరిస్థితులు ఎలా ఉండే, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉండే, మనీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీ యాటిట్యూడ్ ఎలా ఉంది. నేను చాలామందికి సిగ్నేచర్ ఓకే, మీరు చెప్పినట్టు గ్రాఫాలజీని బట్టి, మైండ్ మూమెంట్ని బట్టి గ్రాఫాలజీ సైన్ సిగ్నేచర్ యొక్క అందం అది ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయంటారు. మరి పేరుని బట్టి జాతకం ఎలా మారుతుంది? పేరుని బట్టి, న్యూమరాలజీని బట్టి, న్యూమరాలజీలో పేరు ఎలా ఉన్నదో దానికి ఒక నెంబరింగ్ వస్తుంది. సపోజ్ కర్ణ 18 నెంబర్ అండి. 18 నెంబర్ ఈజ్ సఫర్ అవుతూ ఉంటారండి, 18 నెంబర్ ఎవరికి ఉన్నా సఫర్ అవుతూ ఉంటారండి. అదే అర్జున, ఇద్దరు ఒక తల్లి బిడ్డలే. అర్జున 15 నెంబర్ అండి. 15 నెంబర్ ఉండటం వల్ల అబ్బాయి చాలా అర్జునుడు సప్తలోకాల్లో గర్ల్ ఫ్రెండ్స్ని ఈజ్ ద హీరో ఇన్ మహాభారత. కర్ణుడు అది ప్రూవెన్ హిస్టరీ కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి ఇప్పుడు కూడా ప్రూవెన్ హిస్టరీ. ఇప్పుడు ఏముందండి, ఇమ్రాన్ అండ్ కపిల్ దేవ్. అవును, అది ప్రూవేనే కదా. ఇప్పుడు కూడా అంతేనండి. మనం ఎలా డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నదో, పేరు ఎలా ఉన్నదో ఆ పేరుని ప్రకారంగానే వాళ్ళ జీవితం అంతా చదువుతుంది. ఇప్పుడు రొటీన్గా రోజు మేము చాలామంది చూస్తుంటామండి, వాళ్ళ ఒక్క అక్షరం మార్చడం వల్ల జీవితం చాలా బాగా పైకి వస్తుంది. అదంతా ఎందుకండి, బైబిల్లో కూడా అబ్రహాం చేంజ్ హిస్ నేమ్ యాజ్ అబ్రహాం, అప్పుడు ఆయనకి పిల్లలు కలుగుతారు. సారా హెచ్ చేరుస్తారు. 17.3 జెనిసిస్లో ఉంది. ఇవన్నీ కూడా ప్రూవ్. కాకపోతే కొంతకాలం తర్వాత ఈ సబ్జెక్టులన్నీ చాలా వెళ్ళిపోయినాయి. అదేంటి ఎందుకంటే మనిషి మాయమైపోవటం, మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అవటం అనే సబ్జెక్టు మన ఇండియాలో ఉందండి. చాలా సబ్జెక్టులు ఉన్నాయండి, అది మరుగున పడిపోయిందండి. ఇలా చాలా మనకి న్యూమరాలజీ అనేది పూర్వకాలంలో కూడా న్యూమరాలజీ ఉండేది సార్. కాకపోతే కొంతకాలం తర్వాత దాని మీద ఎవరు ఇంట్రెస్ట్ లేక అది మరుగున పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన వెస్టర్న్లో చాలా బాగా క్యూరో అనే మహానుభావుడు వచ్చిన తర్వాత 1918 నుంచి మళ్ళీ బాగా పైకి వచ్చింది. ఇప్పుడు బుక్స్ వచ్చినాయి, అందరూ ఇప్పుడు న్యూమరాలజీ బాగా చదువుతున్నారు. తర్వాత నేను కూడా మీరే న్యూమరాలజిస్ట్ అనే ఒక 440 పేజీలతో బుక్ రాశాను. ఇప్పుడు ఇండియాలో ఈ బుక్కే ప్రామాణికంగా నడుస్తుంది. దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఈ నెలాఖరికల్లా ఇంగ్లీష్ బుక్ కూడా బయటకు వచ్చేస్తుంది. న్యూమరాలజీ అనేది ప్రతి వస్తువుకి, ప్రతి పేరుకి, ప్రతి దేనికైనా యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్, ప్రాణం ఉన్నా ప్రాణం లేకపోయినా ఆ వస్తువు ఒక పేరుకి తగ్గట్టుగానే చాలా బాగా పైకి. నోకియా నేను 2010లో చెప్పానండి. నోకియా అనేది 16వ నెంబరు, ఇది కొంతకాలం బాగా వచ్చినాక పడిపోతుంది అని. అప్పుడు ఎవరు నమ్మలేదు. అప్పుడు నోకియా అనేది చాలా ఇదిగా ఉండేది 2010లో. తర్వాత బ్యాటరీలు చెడిపోవటం అవన్నీ. 16 నెంబర్ అండి. అలాగే జపాన్ ఆల్సో 16 నెంబర్ బాగా పైకి వస్తుంది, ఎర్త్క్వేక్స్ వస్తే కింద పడిపోతుంటుంది. లైక్ దట్ అన్నీ కూడా. తర్వాత ఇండియా వద్దండి భారత్ అని చెప్పమని నేను ఒక 1995 నుంచి నేను చెప్తున్నాను, అన్ని టీవీల్లో చెప్పానండి. ఇప్పుడు చాలా వరకు భారత్ అని వస్తుందండి. ఇప్పుడు ముఖ్యంగా భారత్ మార్చిన తర్వాత మనకి చాలా బాగా ఉంటుంది. చాలా ఆర్గనైజేషన్లో భారత్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారత్ అని చేయమనండి. మన ఫైనాన్స్ చాలా బాగా ఉంటుంది. ప్రపంచంలో చాలా మంచి ఫైనాన్షియల్ స్టేటస్. పేరు మార్చినంత మాత్రాన ఆర్థిక స్థితి మారిపోయేది. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. పేరు మార్చినంత మాత్రాన ఆర్థిక పరిస్థితి మారిపోయేదైతే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ పేదరికమే ఉండదు కదా? ఉండదండి.
మీరు కరెక్ట్గా అందరూ ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటారు? ఫాలో అవట్లేదు. ఎవరికైతే అదృష్టం ఉంటుందో, అదృష్టం ఉన్న వాళ్ళే ఇప్పుడు రోజుకి కొన్ని లక్షల మంది పుడుతుంటారండి. నాకు రోజుకి ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో నలుగురో పేర్లు పెట్టించుకుంటా వస్తారు. ఎవరు తక్కిన వాళ్ళు ఎవరు రారండి. ఎందుకు రారు? వాళ్ళకి అదృష్టం లేదు. అదృష్టం ఉన్నవాడు ఇప్పుడు రిచ్ పీపుల్ ఉన్నారు చూడండి, రిచ్ పీపుల్ అందరూ కూడా ఎన్ని పాటిస్తారండి. కనీసం చిన్న ఫీజు కట్టాలని కూడా దావుద్ గారు ఈ టైం బాగుందా, ఈ రోజు బాగుందా అని అడిగి ఫీజు కడతారండి.